అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎవ్రీ ఇయర్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరుగుతుంది. సో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఈసారి 1 నుంచి 24 మార్కులు 24 మార్క్స్ వరకు మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానితో పాటుగా మీకు బోనస్ మార్క్స్ అనేది 2 నుంచి 3 మార్క్స్ వరకు మీకు బోనస్ మార్క్స్ అనేది కూడా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 1 నుంచి 24 మధ్యలో నార్మలైజేషన్ మార్క్స్ ఎవరికి పెరుగుతాయి, అసలు ఎలా పెంచుతారు అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి, ఎవరికైతే అన్ని రకాల షిఫ్ట్లు ఉంటాయి, ప్రతిరోజు షిఫ్ట్లు ఎగ్జామ్లు రాశారు. సో ఎగ్జామ్లు రాసినప్పుడు ఒక షిఫ్ట్ టఫ్గా వస్తుంది, ఒక షిఫ్ట్ మీడియంగా వస్తుంది, ఒక షిఫ్ట్ సింపుల్గా వస్తుంది అనమాట. సో ఎవరికి సింపుల్గా వస్తుంది, ఎవరు మీడియంగా వచ్చింది, ఎవరికి టఫ్గా వచ్చిందని ఎవరికి తెలియదు. సో మనం బాగా చదివింటే మనకు సింపుల్ అనిపిస్తుంది, మనం నార్మల్గా చదివింటే మనకు కొంచెం కష్టంగా మీడియంగా అనిపిస్తుంది. అసలు ఏం చదువుకోకుండా ఉంటే ఆ సింపుల్ పేపర్ కూడా చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట. సో మనం ఎగ్జాక్ట్గా చేయలేం. చాలామందికి, నా తెలిసిన ఎంతోమంది ఫ్రెండ్స్ జస్ట్ బార్డర్ మార్క్స్ వచ్చిన నార్మలైజేషన్లో 15 మార్కులు, 14 మార్కులు, 18 మార్కులు పెరిగిపోయి కూడా జాబ్లు వచ్చిన వాళ్ళు ఎంతో కొలలు. చాలామంది ఆ విధంగా జాబ్ వచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లో ఇప్పుడు నాకు ఎంత ఉన్నారు, ఒక 22,000 మంది ఎంత ఉండొచ్చు మేబీ ఉంటే. సో దాంట్లో నాకు తెలిసి ఒక 6,000-7,000 మంది జాబ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఒకటి వచ్చి పేపర్ టఫ్నెస్ని బట్టి నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ రెండోది వచ్చి మీరు యొక్క క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఇప్పుడు 80 క్వశ్చన్స్ అని అనుకోండి. సో 80 క్వశ్చన్స్ 80 అటెంప్ట్ చేసినప్పుడు దాంట్లో కానీ మీరు రైట్ క్వశ్చన్స్ కన్నా రాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ పెట్టేశారనుకోండి, అప్పుడు మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అనేది పెరగవు అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ గన్ షాట్లు క్వశ్చన్లు పెట్టి మీరు తక్కువ మిస్టేక్స్ చేస్తే నార్మలైజేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మీరు ఎక్కువ మిస్టేక్స్ చేస్తే నార్మలైజేషన్ అనేది తక్కువ పెరుగుతుంది అనమాట. 99% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనేది మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ఖచ్చితంగా 1 నుంచి 24 మార్క్స్లో ఎంతైనా పెరుగుతుంది. ఒక్కొక్కరికి 24 మార్క్స్ పెరుగుతాయి, ఒక్కొక్కసారి 10 మార్కులే పెరుగుతాయి, ఒక్కొక్కసారి 5 మార్కులు, ఒక్కొక్కరికి 5 మార్కులకే అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. సో అది ఎగ్జాక్ట్గా మనం ఇన్నే పెరుగుతుందని మనం డిసైడ్ అయితే చేయలేం. సో చాలామందికి నార్మలైజేషన్ మార్క్స్ వల్లనే జాబులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా చూడవచ్చు ఈసారి కూడా. సో ఖచ్చితంగా నార్మలైజేషన్ మార్క్స్ పెరిగితే అలాంటి వాళ్ళ జాబులు కూడా వచ్చేస్తాయి. సో ఈ 2 వల్ల మీరు చేసే మిస్టేక్స్ అంటే క్వశ్చన్స్ తక్కువ మిస్టేక్స్ పెడితే నార్మలైజేషన్ పెరుగుతుంది. రెండోది మీ యొక్క పేపర్ యొక్క హార్డ్నెస్ని బట్టి మీకు ఒక నార్మలైజేషన్ అనేది పెరుగుతుంది. ఈ రెండింటి వల్లనే పెరుగుతుంది. తర్వాత ఎన్సీసీ బోనస్ మార్క్స్ గురించి మీకు తెలిసిందే. సో ఎన్సీసీ మార్క్స్ కూడా పెరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేది మీకు ఫిజికల్కి మొత్తం 4 లిస్టులు అనేది వస్తుంది. ఆ 4 లిస్టులో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పి 1, 2, 3 మొత్తం 3 లిస్టులు మేల్ కేటగిరీకి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి ఒక లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ ఒక లిస్టు అందులో ఫీమేల్స్ ఉంటారు మొత్తం. సో ఆ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో నేను ఆల్రెడీ చెప్పాను నిన్నే. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఫిజికల్ క్వాలిఫై అయినట్టు అనమాట. సో 1:10 రేషియో, ఖచ్చితంగా 10 రేషియోనే ఒక జాబ్కి ఖచ్చితంగా 10 రేషియో కింద తీసుకుంటాడు. అంటే 1:10 రేషియో అంటే ఒక జాబ్కి 10 మందిని లెక్కన తీసుకుంటాడు అనమాట. సో అలా తీసుకున్నప్పుడు చాలామంది క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో మెజారిటీగా ఏమంటే ఎవరైతే ఈ నార్మలైజేషన్లో ఈ మిస్టేక్స్ తక్కువ పెట్టడం, తర్వాత వచ్చి పేపర్ టఫ్నెస్ రావడం, ఈ రెండింటి వల్ల నార్మలైజేషన్ మార్క్స్ అనేది హెవీగా పెరుగుతాయి. సో ఈ పెరిగేది ఎగ్జామ్ ఇప్పుడు ఏదైతే మీరు ఫిజికల్కి వెళ్తారు చూడండి, ఫిజికల్ కంటే వెళ్ళక ముందే మీకు లిస్ట్ వస్తుంది చూడండి. ఆ లిస్ట్లోనే మీకు మార్క్స్ యాడ్ అయిపోయి నార్మలైజేషన్ మార్క్స్ కూడా యాడ్ అయిపోయి మీకు లిస్ట్ రిలీజ్ అవుతుంది. కానీ స్కోర్ కార్డులో మీకు ఫస్ట్లోనే మీకు ఆ లిస్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూపిదనమాట. లిస్ట్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఆ లిస్ట్ రిజల్ట్స్ అనేది లిస్ట్ వదులుతుంది. 4 లిస్టులు ఇస్తాడు. లిస్ట్ వదిలిన ఒక 3-4 డేస్కి మీకు స్కోర్ కార్డు రిలీజ్ అవుతుంది. ఆ స్కోర్ కార్డు మీరు ఎన్ని మార్క్స్ వస్తుందని చెప్పి ssc.gov.in అనేది మీకు దాంట్లోనే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ssc.nic.inలో ఓల్డ్ వెబ్సైట్లో ఆన్సర్కి ఇవ్వాల్సింది. కానీ దాన్ని ఏం చేశాడు, దాన్ని ఛాలెంజ్ సిస్టమ్ పెట్టినాడు, దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఏం చేశాడంటే దీంట్లోకి ఇచ్చేసాడు. ఇప్పుడు ssc.gov.in ఇచ్చినాడు అనమాట. సో ఎందుకు అలా మార్చారు అంటే, సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదైనా
అంటే ఒకవేళ అది ప్రాబ్లం ఎందుకులే మళ్ళీ ఇవ్వడం, ఇదైతే ఫ్రీగా ఉందనుకోవచ్చు ఈ వెబ్సైట్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా మార్చి gov.ssc.gov.in చూడండి, ఈ వెబ్సైట్లో అనేది మీకు ఇచ్చాడనమాట. సో మీ యొక్క ఫిజికల్ మార్క్స్లో కలిపేసే నార్మలైజేషన్ మార్క్స్ని కలిపే మీకు అనేది ఫిజికల్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా. ఈసారి 2 క్వశ్చన్స్ అనేది మిస్టేక్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మ్యాక్సిమం మీకు ఆ 2 మార్క్స్ కానీ లేదా 3 మార్క్స్ కానీ ఈ రెండిట్లో ఖచ్చితంగా మీకు 2 or 3 మార్క్స్లో మీకు బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో నేను చెప్పిన ప్రతి మాట మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగా ఆ క్షణం రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో ఖచ్చితంగా మీకు బోనస్ మార్క్స్ అనేది 2 నుంచి 3 మార్కులు అనేది పెరుగుతుంది. తర్వాత నార్మలైజేషన్లో 1 నుంచి 24 మార్క్సుల మధ్యలో ఎన్నైనా పెడతాయి. సో అది మీ యొక్క పేపర్ యొక్క టఫ్నెస్, తర్వాత వచ్చి మీరు యొక్క చేసిన మిస్టేక్స్ని బట్టి తక్కువ మిస్టేక్ చేస్తే మీకు అనేది బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఫిజికల్ అనేది పోవకముందే, లిస్ట్ రిలీజ్ అవ్వకముందే ఆ లిస్టులోనే మీకు మార్క్స్ అనేది యాడ్ అయిపోయి మీకు లిస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఛాలెంజ్ సిస్టమ్ గురించి అడిగారు. ఛాలెంజ్ సిస్టమ్ అనేది ముందైతే ₹50 ఉండే, లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి అది ₹100 చేశాడు. ₹100 అంటే ఒక క్వశ్చన్ మిస్టేక్ అని చెప్పి నువ్వు ఛాలెంజ్ చేయాలంటే ₹100 కట్టాలి ఒక క్వశ్చన్కి. ఆ ₹100 కడితే రైట్ అవుతుందంటే మాత్రం ఎగ్జాక్ట్ మనం చెప్పలేము. సో వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు ఏదో వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఒక ఆన్సర్ చూపిస్తారు, నువ్వు ఒక ఆన్సర్ చూపించావు అనుకో, వాళ్ళు ఇంకో ఆన్సర్ చూపిస్తారనమాట. సో అది ఒకసారి చూసుకోండి ఎగ్జాక్ట్గా. సో వాళ్ళు కూడా మిస్టేక్ ఏం చేయరు. సో ఒకవేళ మీ లక్ మీరు ఛాలెంజ్ సిస్టమ్ చేయాలనుకుంటే క్వశ్చన్కి ₹100 అయితే కట్టాలా, ₹100 కట్టి మీరు ఛాలెంజ్ సిస్టమ్ అయితే చేయొచ్చు. నేను చెప్పమంటే చెప్తాను, మీకు ఛాలెంజ్ సిస్టమ్ కావాలంటే కామెంట్ చేయండి, ఛాలెంజ్ సిస్టమ్ గురించి నేను చెప్తాను, చేసుకోండి. సో రైట్ అయితే రైట్ అవుతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అది గాల్లో దీపం వెలిగించడమే, తగిలితే తగులుకుంటుంది, లేకపోతే పోతుంది, మనకు తెలియదు దాని విషయం. సో చేయడం మీ బాధ్యత, చేయాలనుకుంటే చేయండి, కావాలంటే చెప్పండి, చెప్తా. అది వస్తుందా రాదని మాత్రం గ్యారంటీ నేను చెప్పలేను, తెలియని కూడా తెలియదు. సో ఇది దీనికి సంబంధించింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. నేను ఖచ్చితంగా ఇప్పుడు వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను ఈ ఈవెంట్ గురించి, ఫిజికల్ ఎలా పరిగెత్తాల నుంచి. ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరు స్కిప్పింగ్, అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్కిప్పింగ్ తెచ్చుకోండి. స్కిప్పింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అమ్మాయిలు చేస్తూ ఉంటారు. సో అబ్బాయిలు కూడా సిగ్గుపడద్దండి, అది చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇప్పుడు మనకు ఫిజికల్కి సంబంధించి స్కిప్పింగ్ అనేది మీరు ఎన్ని ఎక్కువ చేసే స్కిప్పింగ్ అనేది అంత లెగ్స్లో అనేది ఫిట్నెస్ వస్తుంది అనమాట. సో అమ్మాయిలు ప్రతిరోజు పొద్దున్నే అంటే మార్నింగ్ ఈవినింగ్ పొద్దున్నే ఒక 500, సాయంత్రం ఒక 500. అబ్బాయిలు అయితే పొద్దున్నే ఒక 700 స్కిప్పింగ్, సాయంత్రం ఒక 700 స్కిప్పింగ్ అనేది డైలీ చేయండి. స్కిప్పింగ్ మీరు ఎంత స్కిప్పింగ్ చేస్తే మీరు అంత ఆయాసం అనేది, ఆ గస అనేది తట్టుకోవడానికి మీ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. లెగ్స్ మీద స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మీరు పరిగెత్తడానికి కోసం ఈజీ అయిపోతుంది. రన్నింగ్ పరిగెత్తాలా, స్కిప్పింగ్ పోవాలా. ఫోన్లకు దూరంగా ఉండి నిద్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ మధ్యలో కొంచెం చదవడం కొంచెం తగ్గించడం బెటర్. సో SSGDనే కావాలనుకుంటే కొంచెం చదివి తగ్గించి ఫిజికల్ మీద కాన్సన్ట్రేషన్ పెంచండి. లేకపోతే నాకు SSGD వద్దు అనుకుంటే ఫిజికల్ మీద లైట్గా చూసుకోండి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. అర్థం కాకపోతే మీకేం అర్థం కాలేదో, జీడీ గురించి మీకేం వీడియో కావాలో, అది మెడికల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఇంకా దేని గురించి అయినా సరే మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, దాని గురించి వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ.